హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ డిఏ బకాయిలు, గ్రాట్యుటీ చెల్లింపులు, అలాగే కమిషన్ చెల్లింపు కాల వ్యవధి తగ్గింపుకు సంబంధించి మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. విశ్రాంత ఉద్యోగుల కాల పరిమితిని తగ్గించాలని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. విశ్రాంత ఉద్యోగుల కమిషన్ చెల్లింపు కాలపరిధిని 15 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్దారుల సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు పి కేశవరెడ్డి అన్నారు. గురువారం గుంటూరు వైద్య కళాశాల ఆవరణలో అసోసియేషన్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్దారుల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం అయితే జరిగిందండి. ఈ సమావేశంలో కేశవరెడ్డి గారు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి పదవి విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులకు ఇచ్చే కమిషన్ కాల పరిమితి తిరిగి చెల్లించే విధంగా పరిధిని తగ్గించాలని కోరారండి. పంజాబ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు, హర్యానాలో 12 సంవత్సరాలు, గుజరాత్లో 13 సంవత్సరాలకు కాల పరిమితి తగ్గించారన్నారు. అదే తరహాలో ఏపీలో కమిషన్ కాల పరిమితిని 10 సంవత్సరాలకు తగ్గించాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విశ్రాంత ఉద్యోగుల పట్ల తక్షణమే స్పందించి విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు, గ్రాట్యుటీ బిల్స్ను వెంటనే చెల్లించాలని కోరారు. పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు చెల్లించే విధంగా కృషి చేయాలని కూడా కోరడం జరిగిందండి. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రభుత్వ ఉద్యోగులకి ప్రముఖంగా గ్రాట్యుటీ బిల్స్, మెడికల్ రీఎంబర్స్మెంట్లు బిల్లులు, అలాగే డిఏ బకాయిలు చాలా అంటే చాలా పెండింగ్లో ఉన్నాయండి. ఇవన్నీ లెక్కేసుకుంటే సుమారుగా 22,000 కోట్ల బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి. ఈ బకాయిలన్నీ కూడా తక్షణమే క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం అయితే స్పందించాలి. ఇకపోతే పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలి, ఐఆర్ను కూడా ప్రకటించేందుకు సన్నాహాలు చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈ సమస్యల పట్ల స్పందించి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల దగ్గర నుంచి ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి తక్షణమే నిర్ణయాలు అయితే తీసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. ఇదండి వాళ్ళ ఎంప్లాయ్స్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.